వెరీ సింపుల్ లాట్కెన్ డోరీ చూడండి. ఫస్ట్ 7 ఇంచ్ పొడవు, 3.5 ఇంచ్ వెడల్పు తీసుకోండి. ఓకేనండి. తీసుకొని దాన్ని తిరిగేసి మడత పెట్టి స్టిచ్ వేయండి. క్లాత్ని తిరిగేసి మడత పెట్టండి. అటు ఇటు స్టిచ్ వేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ వేసేయండి. వేస్తానండి, చూపిస్తున్నాను చూడండి. తర్వాత దాన్ని తిప్పి ఆ కోనీలు సరిగ్గా రావడం కోసం టెస్ట్ లాంటిది ఏదైనా యూజ్ చేసి చివరికి నీట్గా తీయండి కోనీలు అనేవి. ఈ ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసేయండి. వేసేసి సూది దారం తీసుకొని కుచ్చిళ్ళా పెట్టుకొని స్టిచ్ వేసేయండి. సూది దారం పెట్టేది చాలా నీట్గా వస్తుందండి. మిషన్ మీద అంత దళం అవ్వదు కదండి, అందుకని సూది దారం పెట్టి కుట్టేసుకోండి. చూడండి నేను ఏ విధంగా అయితే ముందు ఫోల్డ్ చేస్తాను అలాగే మీరు చేయండి. అంటే క్లాత్ అనేది వంగుతుందండి. సిల్క్ క్లాత్ అయితే ఆటోమేటిక్గా ఎలాగో పడిపోయిద్ది, మడత అనేది పడుతుంది పోతుంది కూడా. దీనికి అలా కదండి, మడత పెడితే అలా స్టాండర్డ్గా ఉండిపోద్ది. కొంచెం పట్టు టైప్ వచ్చింది కదా, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫుల్గా థ్రెడ్డింగ్ అనేది గట్టిగా లాగి ముడివేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ కదండి లాట్కెన్ అనేది. ఇది 1 ఇయర్ పాపది లంగా జాకెట్ అండి. నేను ఆ లంగా జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఒక 2 రోజుల్లో అప్లోడ్ చేస్తాను. 1 ఇయర్ ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ లెంత్ వరకు ఆ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయండి. ఒకసారి అదే మెజర్మెంట్స్ మీద ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పోట్లీ బటన్స్తో సింపుల్గా స్టిచ్ చేశానండి. ఓకేనండి. జస్ట్ మీటర్ బ్లౌజ్ క్లాత్, మీటర్ స్కర్ట్కి ప్రిపేర్ క్లాత్తో లంగా జాకెట్ అనేది స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు ఇంకొక క్లాత్ తీసుకోండి. 3.5 ఇంచెస్తో పొడవు 3.5, వెడల్పు 3.5. ఇప్పుడు మనం డోరీకి అని అనుకున్న థ్రెడ్ తీసుకొని ఆల్రెడీ మనం స్టిచ్ చేసి ఉన్న దానికి సూది దారం పెట్టి టైట్గా స్టిచ్ వేసేయండి. ఊడకుండా వేయండి. ఇది బ్యాక్ డోరీకి కాదు కనుక టైట్గా లేకపోయినా పర్లేదు అనుకోకండి. కాకపోతే పిల్లల దగ్గర కదండి అలా లాగుతూ ఉంటారు, కొంచెం టైట్గా ముడి వేస్తే సేఫ్టీ ఉంటుంది. ఓకేనండి. మీకు నేను చెప్పేది నచ్చినట్టయితే, నేను చేస్తున్న వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ 3.5 ఇంచుని తీసుకున్న క్లాత్ని నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నా అదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. డబుల్ స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే కట్ చేసేయండి. కట్ చేసేసి దాన్ని రివర్స్ తిప్పండి. చూడండి అది పట్టు క్లాత్ అవ్వడం వల్ల చాలా నీట్గా బాగుందండి. ఓకే అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.